యొక్క దురాగతమైన చర్యలు ప్రభుత్వం అందుకనే కోర్టులో కూడా మందలించింది పోలీసులు. అసలు వాళ్ళు అరెస్ట్ చేయటం అనే దాంట్లో శుక్రవారం ఎందుకు వెళ్ళి బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా డ్రెస్ మార్చుకుంటారు. ఇది హడావిడి సాయంకాలం ఎట్లాగైనా జైల్లో పెట్టాలి. ఒక శుక్రవారం పెట్టేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా టైం. అందుకని కోర్టు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు ఆర్డర్ సైన్ చేసి రావడానికి 6 దాటిపోతుంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఆ జడ్జిమెంట్ వాళ్ళు రెడీ చేస్తారు, టైప్ చేసి పెడతారు. ఆ జడ్జి ఆ బెంచ్ మీద నుంచి కిందకి దిగి కానీ అట్లా సంతకం అప్పుడే జడ్జిమెంట్ ఇవ్వగానే అప్పుడే సంతకం పెట్టడం ఆయనకి రెడీ చేస్తారు. వీళ్ళు చెప్పి జడ్జిమెంట్ టైప్ చేసి చేస్తారు. అది ఎప్పుడు ఈయన సంతకం పెట్టేది ఎప్పుడు బెంచ్ మీద దిగిరాడు. అంటే ఈ కేసు అయినాక మిగతా కేసు కూడా ఉంటాయంటే అయినాకంటే ఆ సంతకం పెట్టేప్పుడు 5 తర్వాత తీస్తారు, 5 తర్వాత తీసి సంతకం పెడతారు. సంతకం పెడితే అది అప్పుడు అది టైప్ చేసి రెడీ చేసి వచ్చేందుకు సాయంకాలం అయిపోతుంది. నైట్ ఆ జైలు నుంచి బయటికి పోతుంది. అలా ఈ టెక్నికల్ గా పాయింట్ ఆలోచించి పెట్టారు. అందుకని జడ్జి కూడా సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి రిలీజ్ హిమ్ టుడే ఇమీడియట్లీ అని సపరేట్ గా స్టేట్మెంట్ సపరేట్ కూడా చెప్పాడు ఆ జడ్జిమెంట్. సో ఇక్కడ ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దురాగతమైన భూయిష్టమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ హైడ్రా కానీ మూర్తి కానీ కానీ ఎక్కడా ఒక విచక్షణ, ఒక విజ్ఞత, ఒక ఇది లేదు. ఫెయిల్యూర్ ఇచ్చి పోలీస్ ఆఫ్ ఫెయిల్యూర్. పోలీస్ ఫెయిల్యూర్ అసలు ఈ పర్మిషన్ వద్దు ఇలాంటి ఇవ్వద్దు, ప్రివ్యూలు ఇవ్వద్దు, స్పెషల్ షోలు ఇవ్వద్దు అని అడిగాము, విజ్ఞప్తి చేసాం. ప్రభుత్వం కడచీలు పెట్టింది. అప్పుడు కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది. కోర్టులో కేసు వేస్తాం. సో ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు. ఇప్పుడు తీసేస్తాం అనేది అంటే నిన్న అంతసేపు ఎందుకు జైల్లో ఉంచాల్సి వచ్చిందంటే ఆ జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా గారు వెరిఫై చేశాక ఆమె నుంచి పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేస్తామని చెప్పారు. నిన్న లీవ్ లో ఉన్నారని కూడా చెప్తున్నారు అధికారులు. అదే చెప్తాం, ప్రభుత్వం ఎట్లాగైనా కొంతసేపు అయినా జైల్లో ఉంచాలి. ఒక అంటే ఏంటి, వాళ్ళ తప్పును వాళ్ళు సమర్థించుకుంటానికి ఏదో చించేసాము మేము, చూడండి సెలబ్రిటీ అయినా సరే మేము అరెస్ట్ చేసాం అని ప్రజల్లో ఏదో చేసినట్టు క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి దౌర్భాగ్యం పని తప్పితే వీళ్ళకి తప్పు అసలు వాళ్ళు అడగలేదు, చెప్పలేదు ఏంటంటే పోలీసుల బాధ్యత కాదంటే. ఒక చోట క్రౌడ్ ఎక్కువ దీనికి నిజానికి మించి జనాలు ఉన్నారంటే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ లుక్ ఇట్ ఒక సెంటర్ ఆఫ్ ది సిటీలో వాళ్ళ అన్ని అబద్ధాలే. వాళ్ళు అడగలేదు అంటే రిలీజ్ చేశారు. ఏంటి వీళ్ళని క్యాజువల్ గా తీస్తున్నారు, టేక్ ఇట్ ఈజీగా తీస్తున్నారు. పర్వాలేదు ఏమవుతుంది చూడాలి. ఈ రెస్పాన్సిబిలిటీ పోలీసు రెస్పాన్సిబిలిటీ. ఒక చోట 10 మంది గుమ్మిగూడు ఉన్నారు, ఇల్లు ఉందంటే మొదటి పోయేది వాళ్ళ పెట్రోలింగ్ పెట్రోలింగ్ వెహికల్ ఎందుకు ఇచ్చారు పోలీసులకి? ఎక్కడైనా ఏమైనా గుడి ఇస్తారంటే చూడటానికి కదా. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి థియేటర్ దగ్గర అంత హడావిడి ఉంది. ఏంటి హడావిడి? ఇంతమంది ఉన్నారు, రిలీజ్ తెలియదా? ఎవరైనా అడవిలో ఉన్నారా? సిటీలోనే ఉన్నారు కదా. సిటీలో జరుగుతుంది విషయం తెలుసుకోవాలి. మీరు యూ షుడ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ కుటుంబానికి, చనిపోయిన మృతురాలి కుటుంబానికి బాధ్యులు ఎవరు, అసలు కారకులు ఎవరు? మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ నిలవట్లేదు? పర్మిషన్ తీసుకోలేదు, డబ్బు కట్టలేదు పర్మిషన్ కి. వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్ రాంగ్? ఈజ్ ఇట్ రీజనబుల్ లాజిక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్? ఇక్కడ వాళ్ళు ఎవరికో తొత్తులుగా పనిచేస్తున్నారు. ఎవరిలో తృప్తి పరచడానికి పనిచేశారు. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల ఎవరి కళకో ఎవరికో ఆనందం కోసం చేస్తున్నారని ఖచ్చితంగా వెనకాల ఒక పోర్టు, వెనకాల ఒక శక్తి మీద నడిపించిందని బాగా కనబడతారు. రైట్. ఓకే. నీలం రమేష్ గారు నమస్కారం అండి.